మిమ్మల్ని రావద్దు, కావాలంటే ఎక్కడో ఒక చోటనే మేము జాబ్ పెట్టిస్తాము అన్న రకంగా, ఎక్కడో ఒక మూల జాబ్ పెట్టిస్తాము అన్న రకంగా చెప్పారని అనేది నానమ్మ చెప్పారు కదా, అది జరిగిందా? అవునండి. సో ఆయన ఫ్రెండ్స్ అప్పుడు నాకు ఫోన్ చేసి ఆయన హెల్త్ గురించి మాట్లాడేప్పుడు, సో ఇది ఆయన డెత్ తర్వాత నన్ను రావద్దన్నారు. తర్వాత అయిపోయినాక కూడా రావద్దన్నారా? అవునండి, ఫ్యూనరల్స్ అని అయిపోయినాయి. తర్వాత కూడా మాట్లాడేటప్పుడు అదే ఇలాంటి ఇంత తప్పు ఉంది, 8 crores ఆర్ సంథింగ్, నువ్వు కడతావా అని అడిగారు. అండ్ దాని తర్వాత ఇక్కడ సమ్ కంట్రీ పోర్టరీకో అలా ఏదో ఉద్యోగం ఇప్పిస్తా, అక్కడే ఉండిపో, ఇండియాకి రావద్దు, యా అలా చెప్పారు. సో ఇవన్నీ ఎందుకు నాకు చెప్పాలి? అది నా ఇంట్రెస్ట్, నా ఫ్యూచర్ నేనే చూసుకుంటున్నా. చిన్న వయసు నుంచి మా అమ్మే నాకు ఫీజు కట్టారని, కాలేజ్లో అన్ని చూపించారు అని ఎవ్రీథింగ్. సో ఆమె చెప్తే ఇట్స్ డిఫరెంట్ థింగ్. వీళ్ళు ఎవరండి? సో అది నాకు ఆ టైంలో అలా మాట్లాడాను. ఎందుకంటే మిమ్మల్ని రాకుండా ప్రివెంట్ చేయాలని ఎందుకు అనుకున్నారు అనిపిస్తుంది మీకు? ఎలా ఎందుకు అనిపిస్తుంది కారణం? అది ఐ డోంట్ నో అండి. ఐ థింక్ ఇట్స్ అ బిగ్ పొలిటికల్ గేమ్ బిహైండ్. ఐ డోంట్ నో వాట్స్ ద ఎగ్జాక్ట్ థింగ్, కానీ ఏదో ఉంది కుట్ర, అది మాత్రం తెలుసు. ఎందుకంటే ఇలా ఫోన్ చేసి ఇలా నాకు చెప్పటం, ఇలా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వెంటనే తీసుకోవటం. ఆయన June 8 పాస్ అయ్యారు కదా, జూన్ ఆ నెల ఎండ్లోనే తీసుకోవటం స్టార్ట్ చేశారు ప్రాసెస్ అన్ని. అవి తర్వాత సప్రెసింగ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్, అదే ఆర్డియో గార్డర్ కూడా రాశారు ఆ డాక్యుమెంట్లో. ఎలా అంటే లైక్ మా నాన్నమ్మ లేరు అని చెప్పేసి తీసుకోవటం, మా అమ్మ నా ఎగ్జిస్టెన్స్ లేరని తీసుకోవటం. తర్వాత మధ్యలో ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఎక్కడో వచ్చి ఈవెన్ ఐ హర్డ్ అబౌట్ దిస్. ఎలా అంటే మా అమ్మగారు వచ్చి షీఈస్ నాట్ ఇన్ అలైవ్ అని చెప్పేసి, షీఈస్ అన్ అడ్వకేట్ ఇన్ నాట్ ప్రాక్టీసింగ్ ఆర్ ఎనీథింగ్ రైట్ నౌ, కానీ ఆవిడ చెన్నై హైకోర్టులో అడ్వకేట్ రిజిస్టర్డ్ బార్ కౌన్సిల్లో ఉంది. సో ప్రాక్టీస్ లేదని, సో అది ఏదో డాక్యుమెంట్ అలా తీసుకుని ఆవిడ అసలు షీఈస్ నాట్ అలైవ్, బతికే లేరు అని చెప్పేసి ఏదో ఫేక్ ప్రూఫ్స్ అని చూపించి అలా చేస్తున్నారు. సో ఇలా చిన్న చిన్న విషయాలన్నీ చాలా చేసేసి చాలా యాడ్ ఆన్ అవుతున్నాయి. సో అది నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు. పెద్దగా ఏదో ప్లాన్ ఉంది వెనకమాల, కానీ ఆ ప్లాన్ ఏంటో అది